కుత్బుల్లాపూర్ సుచిత్రలో శ్రీ చైతన్య 7వ బ్రాంచ్ను ప్రారంభించారు. ఆ సంస్థ సీఈఓ ఉజ్వల్ సింగ్, సీఓఓ శేషగిరిరాజు. పాఠశాల స్థాయి నుంచి ఐఐటీ, నీట్, జేఈలో రాణించేందుకు కోచింగ్ సెంటర్ పునాది వేస్తుందన్నారు. రోజు తరగతుల అనంతరం సాయంత్రం నుంచి విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ప్రత్యేక తరగతులను నిర్వహిస్తామన్నారు. తమ అకాడమీలో హైబ్రిడ్ విధానం అందుబాటులో ఉందని, క్లాస్లో చదువుకున్న వాటిలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఆన్లైన్ ద్వారా నివృత్తి చేస్తామన్నారు సీఈఓ ఉజ్వల్ సింగ్. ఈ రోజు సుచిత్రలో శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్ లో 7th సెంటర్. సో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే స్కూల్స్ లో, కాలేజెస్ లో ఒక క్రమశిక్షణతో కూడిన చదువు అందించారు. మీరు చూడొచ్చు, శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 3 స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ శ్రీ చైతన్య నుంచి డాక్టర్ గానీ, ఇంజనీర్ గానీ అయ్యారు. సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మనకు చాలా మంది పిల్లలు మిస్ అవుతున్నారు, సిబిఎస్ఈలో, ఐసిఎస్ఈ చదివేవారు. సో కోచింగ్ సెంటర్స్ ని మనం తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నీట్, జేఈ ఫౌండేషన్ లో కూడా స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్కూల్స్ తో పాటు కోచింగ్ సెంటర్స్ లోకి రాలేక స్కూల్స్ జాయిన్ కాని పిల్లలకి ఇది ఒక అవకాశం అన్నమాట. ఎక్కువగా పెద్దగా ఆలోచిస్తాము, మనం డాక్టర్ అవుదాము, ఇంజనీర్ అవుదాము, ఐఏఎస్ అవుదాము అన్న వాళ్ళందరికీ ఫౌండేషన్ నుంచి బేసిక్ స్టార్ట్ చేస్తాం. మేము సోషల్స్ లోను, ప్రిలిమ్స్ లోను, మ్యాథ్ లోను సపోర్ట్ చేస్తున్నాము. నిన్న వచ్చే రిజల్ట్స్ లో కూడా ఎన్టీఏ ప్రకారం 300 స్టూడెంట్ కూడా ఉన్నారు. సో ఐ థింక్ ఇది మన అందరికి సుచిత్రలో ఉన్న ప్రతి పిల్లోడికి ఒక మంచి అవకాశం. But there are a lot of students who prepare in grade 8, 9, 10 for Olympiads. Yeah, regional math Olympiads or junior science Olympiads. So it is also built for Olympiad. We prepared students for Olympiad. But 11th, 12th it is built for JEE and NEET. So that's how there are 3 layers of the program itself. And that is how the rigor is also built in. That depends on his aspiration. So if I'm preparing for Olympiads, then I'll have to study a little more. But if I'm preparing for just board, then I can do a regular study along with